కానీ ఒక్కో ఏరియా దిక్కు ఒక్క తీరు ఆటలాడే ఆచారాలు పాటిస్తారు జనాలు. మనకానైతే కప్పతల్ల ఆట ఆడతారు. ఇక ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకునుడు కూడా చేస్తారు. ఇంకొన్ని దిక్కులల్లా నదులకు పూజలు చేసుడు నడుస్తుంటది. ఇంకొన్ని దిక్కులల్లో అయితే పాయసం వండి కింద పోసి తింటారు. ఇంకో నూర్లల్లా గ్రామ దేవతలకు అభిషేకాలు చేసుడు, హోమాలు కాల్చుడు అసొంటివి చేసి వర్ణదేవుణ్ణి ఆనలు కొట్టి కర్ణించమని కోరుతారు. కానీ ఈ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఉన్న గిరిజన గ్రామాలలో చూడుండ్రబ్బా ఏం చేసిండ్రో. గజ్జెలు కట్టుకొని లాగుల మీద ముద్దుగా ఎగురుతాండ్రు కదా పులగాన్లు. మంచిగా బొట్లు పెట్టుకున్నారు. రోకలి బండకు కప్పను కట్టిండ్రు. ఇంటింటికి తిరుగుకుంటా ఆనలు దండిగా పడాలని ఆనదేవునికి పబ్బతి వాడుతున్నారు భక్తిగా. చూస్తాంటే అచ్చం కప్పతల్లి ఆట లెక్కనే ఉన్నదల్లో. కాకపోతే ఇది కప్పతల్లి ఆట కాదు, బుడుబం కుకు అనే ఆటనట గిది. అగో గిదే మాట అనంటారా? కప్పతల్లి ఆట లెక్కనే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలున్న గిరిజన గ్రామాలల్లా ఆనల కోసం ఆడే ఆట గిది. ఆదివాసీలకు ప్రకృతికి నడుమ ఎంత అనుబంధం ఉంటదో ఆ అనుబంధానికి అద్దం పట్టే ఆచారం అన్నట్టు ఈ బుడుబం కుకు ఆట. ఈ ఆట వైశాఖ మాసంలో వచ్చే అమాస రోజు ఆడతారట ఇట్లా. ఈసారి కూడా మస్తు హుషారుగా ఆడిండ్రు గిరిజన బిడ్డలు. కాళ్ళకు గజ్జలు కట్టుకొని రోకలి బండకు కప్పని కట్టి భుజాల మీద మోసుకుంటా ఊరంతా ఊరేగించిండ్రు. కప్ప తల్లికి తానం చేయించుకుంటా పూజలు చేసిండ్రు. అటెంకా ఊరు పొలిమేరలల్లా పూజలు ముగించి రోకలి బండకు కట్టిన కప్పను క్షేమంగా ఇడిచిపెట్టిండ్రు. ఇగి ఆచారంలా ఇచ్చంత్రం ఏందంటే కడాకరకు కప్పను ఇడిచిపెట్టినాక ఆ కప్ప ఏ దిక్కుకు నడుచుకుంటూ పోతుందో ఆ దిక్కు నుంచి ఆనలు దండిగా వస్తాయని నమ్మకమట. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలున్న గిరిజన గ్రామాలల్లా పాటించే ఈ వింత ఆచారం మస్తు గమ్మత్తుగున్నది కదా నల్లా. మరి ఇలా భక్తిని మెచ్చి ఈసారి ఎసొంటి ఆనలు కురిపిస్తాడో చూడాలే మరి ఆ వానదేవుడు.